ప్రైజ్ ద లార్డ్. యూదా దేశపు రాజు హిజ్కియా చనిపోతున్నాడని తెలుసుకున్నప్పుడు గోడ తట్టు తిరిగి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు యెహోవా తన ఆయుష్ 15 సంవత్సరములు పెంచాడు. హిజ్కియా దేవుని దృష్టిలో నమ్మకముగా, అనుకూలంగా, యథార్థవంతుడిగా పనిచేస్తూ వచ్చాడు. దేవుని మందిర విషయంలో, ధర్మశాస్త్ర విషయంలో, ధర్మము విషయంలో, అన్ని విషయాల్లో హృదయపూర్వకంగా దేవుని పనులను జరిగిస్తూ వర్ధిల్లుతూ వచ్చే సమయంలో యెషయా ప్రవక్త ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు. హిజ్కియా, నువ్వు చనిపోబోతున్నావు, యువర్ టైమ్ ఈజ్ అప్, నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పాడు. వెంటనే హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచుచూ, యెహోవా, నీ దృష్టికి నేను ఏ విధంగా యథార్థవంతుడిగా జీవించానో, నీ దృష్టికి నేను సమస్తమును అనుకూలంగా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు యెహోవా వెంటనే హిజ్కియాకు 15 సంవత్సరముల ఆయుష్నిచ్చాడు. మరి నీ జీవితంలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనలు చేస్తున్నావు, కానీ దేవుడు ఇంకను నీ ప్రార్థనలో ఆలస్యం చేస్తున్నాడంటే మరి హిజ్కియా జీవితంలో వెంటనే 15 సంవత్సరముల ఆయుష్ ఎందుకు వచ్చింది? హిజ్కియా దేవుని కొరకు సమస్తమును అనుకూలంగా, యథార్థవంతంగా దైవ కార్యాలు చేశాడు. మరి నువ్వు కూడా దేవుని కొరకు ఆ దైవ కార్యాలను చేస్తున్నావా? దేవుని కొరకు నిలబడితే హిజ్కియాను ఆశీర్వదించిన దేవుడే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. దేవుని కార్యాలను చేయు విషయంలో యథార్థంగా, నమ్మకంగా ఉంటే దేవుడు తప్పకుండా మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆమేన్.